చూడండి, ప్రభు మన జీవితంలో ఎన్ని ఇచ్చినా కూడా మన ఆశ అంతా ఇవ్వకుండా ఉండే దాని మీదే ఉంటుంది. అవును కదా. మనం ఎప్పుడు కూడా ఎన్ని బిల్డింగ్లు ఇచ్చినా, ఎన్ని కార్లు ఇచ్చినా ఏదో ఒక దాని మీద, ప్రాముఖ్యమైన దాని మీద ఆశ పెట్టుకొని బతుకుతూ ఉంటాం. అలాగే అబ్రహాం కూడా ఎంత సంపదించినా, ఎంత దాసీలనిచ్చినా, ఎన్ని ఒంటెలు ఇచ్చినా, ఎన్ని గాడిదలు ఇచ్చినా, ఎన్ని గొర్రెలు ఇచ్చినా దేవుడు ప్రత్యక్షమైనప్పుడల్లా అడిగే మాట ఏంటంటే, నాకు సంతానం ఇవ్వలే కదా ప్రభా, నాకు ఎన్ని ఇచ్చినా ఏమైంది, నాకు సంతానం ఇవ్వలేదు కనుక నాకు చాలా బాధగా ఉంది. చూడండి, ఏ దానైతే ఇవ్వకుండా ఆపాడో దాని మీదే మనసు పెట్టుకొని నడిపించబడతా ఉన్నాడు అబ్రహాం. ఎందుకు ప్రాముఖ్యమైన వాటిని దేవుడు మనకి ఇవ్వడు? మనకిష్టమైన వాటిని ఎందుకు లేట్ చేస్తాడు అంటే, దేవుడు మన జీవితంలో ఓర్పును చూస్తూ ఉంటాడు. ఇది ఇవ్వకుండా ఆపేస్తే నన్ను హత్తుకొని ఉంటాడు కదా, ఒకవేళ ఇచ్చేస్తే దూరం అయిపోతాడేమో, ఇచ్చిన తర్వాత నా దగ్గరికి రాడేమో, ఇచ్చిన తర్వాత ప్రార్థన మానేస్తాడేమో అని దేవుడు మనకిష్టమైన వాటిని చాలా ఓర్పు కలిగి ఉంటావా లేదా అని అవి లేట్ చేస్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటాం, అదే ఇవ్వలేదని రోజు రోజుకు ఇవ్వని దాని మీద మనం మనసు పెట్టుకొని క్షీణించిపోతా ఉంటాం. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో మనకిష్టమైనవి ఎందుకు దూరం చేస్తాడంటే, మనం దేవునికి ఎప్పుడు దగ్గరగా ఉండాలని, ఎప్పుడు హత్తుకొని ఉండాలని, ఎప్పుడు ఆయన ఆనుకొని ఉండాలని, వాటి కోసమైనా నా సన్నిధికి వస్తారు, వాటి కోసమైనా నన్ను ఆరాధిస్తారని, వాటి కోసమైనా నా పాదాలు పట్టుకొని అంటి పెట్టుకొని ఉంటారని దేవుడు మనకిష్టమైన వాటిని కొంచెం లేట్ చేస్తాడు. అయితే తప్పకుండా ఇస్తాడు, గొప్పగా ఇస్తాడు, మేలుకరంగా ఇస్తాడు, ఆశ్చర్యపోయే విధంగా ఇస్తాడు. ఎప్పుడు? ఓర్పు కలిగి ఉన్నాడు. అబ్రహాము ఓర్పు కలిగి ఉన్నాడు. 100 సంవత్సరాల తర్వాత అద్భుతమైన ఇస్సాకును పొందాడు. ఈరోజు నీ ఓర్పు ఎలా ఉంది? నశించిపోతున్నావా? నాకు ఇవ్వలేదని అందరికీ చెప్తున్నావా? అందరికీ చెప్పి దేవుని దూషిస్తున్నావా? అందరికీ చెప్పి దేవుణ్ణి ఎగతాళిగా మాట్లాడుతున్నావా? అలా ఎప్పుడు చేయకూడదు. దేవుడు నీ కోసం పెట్టింది నీకే ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే, నా దేవుని ఎంత నువ్వు ఓర్పుగా హత్తుకొని ఉంటావో ఆ ఓర్పును చూసి ఆ మేలును ఇంకా గొప్పదిగా చేసి నీ దగ్గరికి పంపిస్తాడు. భయపడకండి, కంగారు పడకండి. దేవుడు నేను చూస్తూ ఉన్నాడు, నీ ఓర్పును కూడా చూస్తున్నాడు. తప్పకుండా అది నువ్వు పొందుతావు. అతి కృప ప్రభు మీ అందరికి అనుగ్రహించి ఓర్పును దయచేయును గాక. ఆమేన్.